ఏబీ ఎగ్జామ్ రాయడం అంత ఈజీయా? అది ఓపెన్ బుక్ టెస్టే కదా, ఏముంది అందులో కష్టం? ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఏఐబిఈ రాయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే, చాలామంది ఏఐబిఈ పాస్ అయిపోతున్నారు కదా, ఎందుకు కష్టం అని చెప్తున్నారు అంటే మమ్మల్ని భయపెడుతున్నారా? కాదు. ఏఐబిఈ ఈజీ కాదు, అలాగని కరెక్ట్ ప్లానింగ్తో చదివితే అది కష్టం కూడా కాదు. బట్ చదవాలి. 22 to 25 బేరాక్స్ని మనం ఎగ్జామ్ హాల్లోకి పట్టుకెళ్ళి అందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతికి పెట్టడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్. ఎందుకంటే మనకి ఏదైనా క్వశ్చన్ వెతకాలంటే ఒక బుక్లో వెతకడానికి మనకి చాలా టైం పడుతుంది. అలాంటిది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన క్వశ్చన్స్ని ఒక బుక్లో వెతకడానికి పట్టే టైం చాలా ఎక్కువ. టైం మేనేజ్మెంట్ని ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచే టైంని చూసుకుంటూ మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వెళ్తే ఎండింగ్ వరకు మనం అట్లీస్ట్ 70 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. లేదు అని అంటే సగం కూడా కంప్లీట్ చేయలేము. మిగతా సగాన్ని కూడా గెస్ చేస్తూ పెట్టాల్సి వస్తుంది. అవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. అందుకే మీరు ముందు ఏం చేస్తారంటే బేరాక్స్ అన్నిటిని కరెక్ట్గా ఇండెక్స్ని ముందు ఫాలో అవ్వండి. ఇండెక్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఇండెక్స్లో ఏముందనేది ఆ పేజ్ నెంబర్స్ని నెక్స్ట్ ఆ పేజ్ నెంబర్స్కి వెళ్ళిపోయి ఆ పాయింట్ ఎక్కడుందో వెతుక్కోవడం ఈజీ అనేదాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అది అర్థమైపోతుంది. ఇండెక్స్లో ఉన్న పేజ్ నెంబర్, ఆ పేజ్ నెంబర్కి వెళ్తున్నాం, ఆ క్వశ్చన్ చూస్తున్నాం, ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం రాస్తున్నాం, అంతే. నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ పేపర్స్ని ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాలి. ఓల్డ్ పేపర్స్ తోటి మాక్ టెస్ట్లు మీరే పెట్టుకొని టైం చూసుకుంటూ బేరాక్స్ చూసుకుంటూ ఎంతవరకు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం అనేది మీరు ముందే ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ హాల్లో అంటే, టైం వేస్ట్ అస్సలు చేయకూడదు. మీకు కావాల్సిన బుక్స్ మీరే తీసుకెళ్ళండి. వేరే వాళ్ళ దగ్గర ఆ బుక్ తీసుకోవచ్చు, ఈ బుక్ తీసుకోవచ్చు అనేది మాత్రం అక్కడ పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా అన్ని బుక్స్ మీ ఓన్ బుక్స్ తీసుకెళ్ళండి. మనం చదవాల్సింది బేరాక్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్, ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి. నేను అడ్వకేట్ లక్ష్మి.